అందరికీ పల్లి పచ్చడి రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు పల్లీలు మిరపకాయలు ఎన్ని కావాలో అన్నీ తీసుకోండి. అంటే మిరపకాయలు ఎక్కువ కారం ఉంటాయి, కొన్ని కారం ఉండవు, అలా మీరు చూసుకొని వేసుకోండి. సో పల్లీలు ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ వేయకుండా. అలా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ ఆయిల్ వేసేసుకొని అదే ప్యాన్లో మిరపకాయలు చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా చిల్లుతూ ఉంటుంది కదా, మధ్యలో క్యాప్ పెట్టేసుకొని వేయించుకోండి. క్యాప్ పెట్టేసుకుంటే మనకి కూటు రాదు, దగ్గు రావడం అట్లాంటివి ఏమి ఉండవు. సిమ్లో పెట్టేసుకొని మంచిగా అలా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేస్తున్నాము. కరివేపాకు వేసి వేయించుకుందాం. సో మిక్స్చర్ పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి ఫస్టే. అవి చల్లగా అయిపోయాక జార్లో ఫస్ట్ డ్రై ఐటమ్స్ వేద్దాం. అంటే పల్లీలు, జీలకర్ర, ఉప్పు వేసుకొని గ్రైండ్ ఒకసారి 2 సార్లు తిప్పేశాక తర్వాత నెక్స్ట్ పచ్చివి వేయించుకున్న మిరపకాయలు, వెల్లిపాయలు, నానబెట్టి ఉంచుకున్నాం కదా చిన్న సైజ్ చింతపండు, ఒక రెబ్బ అనుకుంటా, అది వేసేసి వాటర్ పోసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. సో అలా ఎంత లూజ్గా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోండి, ఇలా గట్టిగా అయితే ఇంకా మీ ఇష్టం కన్సిస్టెన్సీ. సో మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని తడకా వేసుకుందాం. తాలింపు ఆవాలు చిటపటన్నతో, జీలకర్ర, వెల్లిపాయలు కంపల్సరీ వేసుకోండి తాలింపులో. పచ్చడి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎల్లిపాయలు ఫ్రై అయ్యాక కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని అవి వేగినాక పచ్చడి కలిపేసుకుందాం. ఇది ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.